మనకి కార్తీక మాసం అనంగానే పూజలు, స్నానాలు, దీపాలు, ఉసిరి చెట్టు కింద భోజనాలు వంటివి సాంప్రదాయంగా మారాయి. అసలు ఈ భూమి మీద మీరెప్పుడైనా ఆలోచించారా? ఎన్నో చెట్లు ఉండంగా మనం కేవలం ఉసిరి చెట్టు కిందనే భోజనాలు ఎందుకు చేస్తాము? అసలు దీని వెనుకున్న సైన్స్ ఏంటి? మనం తెలుసుకుందామా? యాక్చువల్‌గా ఏంటి అంటే మనకి ఉసిరికాయలో సి విటమిన్ అనేది చాలా ఎక్కువగా ఉంటుందంట. ఇది డైజెస్టివ్ అంటే జీర్ణశక్తిని పెంచడంలో చాలా ఉపయోగపడుతుందంట. అండ్ శరీర ఉష్ణోగ్రతని క్రమబద్ధీకరించడంలో చాలా అంటే చాలా దీని పాత్ర ఉంటుందంట. అండ్ ఉసిరి చెట్టు కింద భోజనం చేయడం వల్ల మన ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుందంట. అండ్ ఇంకొక విషయం ఏంటి అంటే మనము సంవత్సరం మొత్తము రోజుకొక ఉసిరికాయను తిన్నట్టయితే అసలు డాక్టర్లు మనకి ఎట్లాంటి రోగాలు రావని చెప్పారంట. సో అందుకే ఏంటి అంటే ఉసిరికాయ మన ఆరోగ్యానికి చాలా మంచిదని చెప్తారు. ఇంగా మనము శాస్త్రంగా చూసుకుంటే గనక ఏంటి అంటే ఉసిరి కమ్మల్లో చిన్న చిన్న కొమ్మలుంటాయి కదండీ! అందులో సకల దేవతలు ఉంటారని మన పురాణాలైతే చెబుతున్నాయన్నమాట. కార్తీక మాసంలో ఉసిరికాయపై ఒత్తులు వేసి దీపం వెలిగించడం అత్యంత శుభకరంగా మన వాళ్ళు పెద్దలు చెప్తూ ఉంటారు. ఈ ఉసిరి చెట్టు అనేది మన ఇంట్లో ఉంటే వాస్తు దోషాలు తొలగిపోయి దుష్ట శక్తులనేవి మన ఇంట్లోకి ప్రవేశించకుండా ఉంటాయంట. అండ్ నరదిష్టి అనేది మనకి తగలకుండా ఉంటుందంట. సో ఇదనమాట శాస్త్రపరంగా చూసుకుంటే. ఇంగా నేనైతే చెప్పాను గదా మీకు ఇంతకుముందు వీడియోలో. ఏంటి అంటే నేను దీంతో ఒక రెసిపీ చేసి చూపిస్తాను మీకు అనేసి. అది ఇదే అనమాట. ఏంటి అంటే నేనైతే కొంచెం బెల్లం చక్కెర చేశాను. మీరు చక్కెరతో అయినా చేసుకోవచ్చు పూర్తిగా, లేదంటే మొత్తం బెల్లం వేసి అయినా చేసుకోవచ్చు. నేను ఫస్ట్ టైం ట్రై చేశాను కాబట్టి నాకంత పర్ఫెక్ట్‌గా అయితే రాలేదు. దీన్ని మొత్తం మంచిగా చక్కెర, బెల్లం అనేది పాకం వచ్చిన తర్వాత మనం ఇట్లా ఉసిరికాయలను స్టీమ్ చేసుకున్న ఉసిరికాయలను అందులో వేసుకొని మరగబెట్టి పక్కకు పెట్టుకొని అవి చల్లారిన తర్వాత ఒక ఎయిర్ టైట్ కంటైనర్‌లో స్టోర్ చేసుకుంటే మనకి ఎన్ని రోజులైనా ఇలాగే ఖరాబ్ అవ్వకుండా ఉంటాయన్నమాట. సో దీన్ని రోజుకొకటి చక్కగా 1, 2 మనకెప్పుడు వీలైతే అప్పుడు చక్కగా తినేయొచ్చనమాట తీసుకొని. సో వీడియో ఎలా అనిపించింది? వీడియో నచ్చితే కనుక తప్పకుండా ఒక చిన్న లైక్ ఇవ్వడం అయితే మర్చిపోవద్దనమాట. కొత్తగా ఎవరైనా నా ఛానల్‌ని ఇప్పుడిప్పుడే చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇంతవరకు నా వీడియోని చాలా ఓపికగా ఇంతవరకు లాస్ట్ వరకు చూసుకుంటూ వచ్చారు కదా! ప్లీజ్ ఎళ్ళేటప్పుడు ఒక చిన్న లైక్ ఇవ్వచ్చు కదా! మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుంటాను. ఉంటాను మరి. బాయ్.